హలో వ్యూవర్స్, నేను మీ వెంకట్ వావిలాల. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలింది. మన దేశానికి కూడా అదే ప్రమాదం పొంచి ఉందా? ఈ వీడియోలో చూద్దాం. చైనాలో 20 సంవత్సరాల క్రితం ఉన్న ధరలకు రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఒక దేశం మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడం సాధ్యమేనా? ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్గా చైనా ఉండేది. ఈ రోజు చూస్తే వేల కోట్ల డాలర్ల కంపెనీలు చైనాలో దివాలా తీస్తున్నాయి. లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఇళ్ల ధరలు 2005 స్థాయికి పూర్తిగా పడిపోయాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మన దేశం కూడా ఇదే దారిలో వెళ్తుందా, లేదా మన దేశ పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందా? ఈ వీడియోలో ఎమోషన్స్ కాదు, డేటా ఆధారంగా ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ముందుగా కొన్ని నంబర్స్ చూద్దాం. 2021లో చైనా ప్రాపర్టీ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉంది. కానీ ఆ తర్వాత ఇళ్ల ధరలు సుమారు 23% వరకు తగ్గాయి. 70 ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు 2005 స్థాయికి చేరుకున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటో తెలుసా? దాదాపు 391 మిలియన్ చదరపు మీటర్లు పూర్తయిన ఇళ్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ఒక్కసారి ఊహించండి, ఇంత పెద్ద స్టాక్ మార్కెట్లో ఉంటే కొత్త ప్రాజెక్టులు ఎవరు కొనుగోలు చేస్తారు? డెవలపర్లకు క్యాష్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే అసలు సంక్షోభానికి ప్రారంభం. అయితే చైనా చేసిన 3 తప్పులు ఏంటో ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తావించవచ్చు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ సప్లై. డిమాండ్ కంటే సరఫరా చాలా ఎక్కువైంది. ప్రజలకు అవసరం లేని చోట కూడా భారీ ప్రాజెక్టులు నిర్మించారు. సెకండ్ మిస్టేక్ ఇన్వెస్ట్మెంట్ ఫీవర్. ఇల్లు అంటే నివాసంలా భావించకుండా ధరలు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయని నమ్మి 1-2 కాదు, చాలామంది 3-4 ఇల్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇక మూడో మిస్టేక్ హెవీ క్రెడిట్స్. ఎవర్ గ్రాండ్, కంట్రీ గార్డెన్, వాంకే ప్రపంచంలోని అతిపెద్ద డెవలపర్లే భారీ అప్పుల భారం తట్టుకోలేక సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో నమ్మకం దెబ్బతింటే బ్యాంకులు, ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దేశం పరిస్థితి ఏంటో చూద్దాం. మన దేశంలో కూడా అందరూ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రేట్లు తగ్గే వరకు వెయిట్ చేద్దామనే ధోరణిలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోతాయని కూడా నమ్ముతున్నారు. మరి మన దేశంలో కూడా ఇళ్ల ధరలు కుప్పగొలుతాయా? దీనికి సమాధానం చెప్పాలంటే డేటా చూడాలి. ఫస్ట్ పాయింట్, మన దేశంలో ఇంకా హౌసింగ్ డిమాండ్ బలంగానే ఉంది. పట్టణాలకు వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యువకుల జనాభా ఎక్కువగా ఉంది. ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడుతున్నాయి. అంటే కొత్త ఇళ్ల అవసరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక రెండో పాయింట్ చూస్తే, భారత్లో రేరా వంటి నియంత్రణ వ్యవస్థలు, డెవలపర్లపై కంట్రోల్ పెరిగింది. ప్రాజెక్టుల ట్రాన్స్పరెన్సీ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగైంది. ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే, దేశమంతా ఒకేలా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి లగ్జరీ ప్రాజెక్టులు వస్తే, లేదా పెట్టుబడిదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తే అక్కడ ధరలు కొంతకాలం నిలిచిపోవచ్చు, లేదా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన హైదరాబాద్లో కూడా ఒక మాట తరచూ వింటూ ఉంటాం, ఏ ప్రాజెక్ట్ అయినా కొనండి, 2-3 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అని. కానీ చైనా కదా ఒక విషయం నేర్పుతుంది, ప్రతి ప్రాజెక్టు మంచి పెట్టుబడి కాకపోవచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా వస్తుందా, జనాభా పెరుగుతుందా, అద్దె డిమాండ్ ఎలా ఉంది, ప్రాజెక్టుకు నిజమైన ఎండ్ యూజర్ డిమాండ్ ఉందా, ఈ ప్రశ్నలకు సమాధానం చూసిన తర్వాతే పెట్టుబడి పెట్టాలి. చివరిగా చైనా రియల్ ఎస్టేట్ మనకు ఒక హెచ్చరిక అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పైకే వెళ్తుంది అనుకోవడం కూడా తప్పే. అలాగే ప్రతి మార్కెట్ చైనాలో కుప్పకూలిపోతుంది అనుకోవడం కూడా తప్పే. ఒక మంచి ఇన్వెస్టర్ ఎమోషన్స్తో కాదు, డేటాతో నిర్ణయించుకుంటాడు. మరి మీ అభిప్రాయం ఏంటి? భారత్లో కూడా ఎప్పుడైనా చైనా పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? మన దేశంలో పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.